మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటి అన్నట్లయితే, మారు మనసు పొందక మునుపు ఉన్న మనలో ఉన్న తలంతులు పోతాయా, టాలెంట్ వెళ్ళిపోతాదా అని మనం తెలుసుకుందాం. ఎందుకు ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామంది నేను సేవలకు రాకముందు కానీ, యేసయ్యను అంగీకరించక ముందు కానీ, మారు మనసు పొందక ముందు కానీ ఉన్నవన్నీ కూడా నాలో నుండి వెళ్ళిపోతాయి, కొత్తవి వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు. అసలు మన యేసయ్యను నమ్ముకున్న తర్వాత అన్ని కొత్తవి వస్తాయా? ఎవి ఉంటాయి, ఎవి పోతాయి? అసలు దేవుడు మనలో ఏమి ఉంచుతాడు, లేకుంటే అన్నిటిని తీసేస్తాడా పాతవన్నీ అని మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా అది మనకు ఉపయోగపడుతుంది ప్రియ మిత్రులారా. అయితే మనం అనుకున్నట్టుగా అన్ని తీసివేయడండి. దేవుడు కొన్ని తీసేసేటివి ఉంటాయి, కొన్ని ఉంచేటివి ఉంటాయి. మనలో ఏవైతే ఉంచాలో అవి ఉంచుతాడు, ఏవి తీసేయాలంటే అవి తీసేస్తాడు. ఉంచేటివి వేరు, తీసేసేటివి వేరు. ఉంచేటి మనలో ఉన్న యొక్క టాలెంట్, తలంతులు. తీసేది ఏంటి అంటే మనలో ఉన్న యొక్క చెడుకు సంబంధించినవన్నీ కూడా తీసేస్తాడు. చెడుకు సంబంధించినవి, పాపానికి సంబంధించినవి, శాపానికి సంబంధించినవి ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి. కానీ మనలో ఉన్న యొక్క టాలెంటు, తెలివితేటలు, మనము ఏదైతే తలంతుల వల్ల ఉన్నాయో ఆ తలంతులను దేవుడు ఉంచుతాడు అలాగనే. అవి ఎన్నటికీ తొలగిపోదు ప్రియ మిత్రులారా. అయితే తొలగిపోకుండా యేసుప్రభు ఎందుకు మనలో ఉంచాడు, ఎందుకు తొలగిపోకుండా ఉంచాడు అన్నట్లయితే, అసలు నిన్ను పిలిచింది వాటిని చూచి మాత్రమే అన్న సంగతి గమనించాలా. యేసుప్రభు దగ్గరికి నిన్ను పిలిచేటప్పటికీ నీలో దేన్ని చూసి పిలిచాడు అది చాలా ప్రాముఖ్యం. నిన్ను ఏది చూసి, దేన్ని చూసి పిలిచాడో అవి ఇంకా ఎక్కువగా చేయాలన్నదే దేవునికి ఉద్దేశం. అలా అందుకొరకే నీలో ఉన్న టాలెంట్ను చూసి పిలిచినప్పుడు ఏ టాలెంట్ ఉన్నో ఆ టాలెంట్ సేవలో వాడబడాలి. అందుకొరకే దేవుడు పిలుస్తాడన్న సంగతి ఇక్కడ మనం గమనించాలా. ఒకసారి అపొస్తలుల కార్యం దాని 8వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసినట్టయితే, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి శిరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచూ ఉండెను. సౌలు గారికి మొదట ఉన్న యొక్క టాలెంట్ ఏంటండి? ఇంటింట జొచ్చి, ప్రతి ఇంట ఈయనకున్న తలంతులండి. మనం అనుకుంటాం ఇంటింట జొచ్చి ఈడ్చుకొని పోతున్నారు కదా అని. దేవుడు చూశాడు, ఈయన ఇంటింట చూస్తున్నాడు అంటే నాకు ఇతను ఉపయోగపడతాడు. ప్రతి ఇంటికి వెళ్ళగలిగిన యొక్క మనసు ఉంది ఇతనికి. ఇంటింట జొరవలసిన అవసరం ఉంది. తను ఏ పని చేయాలనుకుంటున్నాడో ఆ పని కొరకు ఖచ్చితంగా ఇంటింట చొరగలిగిన యొక్క వ్యక్తిగా ఉంటాడు ఈ వ్యక్తి. దేవుడు అది చూశాడండి. ఎందుకు సౌలును పౌలుగా మార్చాడు, ఎందుకు పౌలును సేవలోకి పిలిచాడు అంటే, తాను ఎంత కష్టమైనా ఇల్లు ఖచ్చితంగా వెళ్ళేవాడు. ఆ వెళ్ళిన యొక్క వ్యక్తిని దేవుడు మరి పిలుచుకున్నాడు. ఇక్కడ మనం ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ మిత్రులారా, 20 వచనం నుండి 27 వరకు చూస్తే ఇంటింట బోధించెను అని రాయబడి ఉంది. ఎప్పుడు? తాను మారు మనసు పొందుకున్న తర్వాత ఇంటింట బోధించాడు. మారు మనసు పొందుకోకముందు ఇంటింటికి వెళ్ళేసి ఈడుచుకొని వచ్చేసి వాళ్ళను చంపేవాడు. అలాగనే ఇప్పుడు ఏం మారింది ఇక్కడ? ఇంటింట వచ్చి ఇప్పుడు సువార్త అందిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. దేవుడు చూసింది పౌలులో ఏంటిదంటే, ఆయన ఎక్కడికైనా ఇంటింటికి వెళ్ళగలిగిన ఒక వ్యక్తి, ఏ ఇంటనైనా సువార్త చేయగలిగిన ఒక వ్యక్తి. వాళ్ళు ఎంత మొండోళ్ళు కానివ్వండి, ఎంత దండోళ్ళు కానివ్వండి, వాళ్ళకు సువార్త చెప్పగలిగిన యొక్క ధైర్యం, దమ్ము అతనిలో మాత్రమే కనబడుతుంది. దేవుడు చూస్తున్న తలంతు సౌలులో అదేనండి. అందుకొరకు అతన్ని పౌలుగా దేవుడు మార్చాడు. ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకుందాం. అసలు దేవుడు ఏం తీసేశాడు ఇతను పౌలుగా మారిన తర్వాత అంటే? చెడును తీసేశాడు. కానీ తనకున్న ఒక టాలెంట్ను మాత్రం దేవుడు తీసేయకుండా దాన్ని వాడుకున్నాడు. ఈరోజు మనందరినీ దేవుడు పిలిచేటప్పటికీ దేన్ని చూసి పిలిచాడు అనంటే, మనలో ఏదో ఉన్నది దాన్ని చూసి పిలిచాడు. ఏదో పని టాలెంట్ మనలో ఉన్నది దాన్ని చూసి పిలిచాడు.
అన్న సంగతి ఇక్కడ మనం గమనించండి ప్రియ మిత్రులారా. మనం పేతురు గారి విషయానికి వచ్చినట్టయితే, పేతురు గారిని ఎందుకు పిలిచాడు ఇక్కడ అని చూసినట్లయితే, అతను చేపలు పట్టేవాడు, మునుపు చేపలు పట్టేవాడు. ఆ చేపలు పట్టే ఒక వ్యక్తిని తాను కష్టపడి చేపలు పట్టడం చూశాడు యేసు ప్రభు. కష్టపడి చేపలు పడుతున్నాడు. చేపలు పట్టడం అనేది చాలా గొప్ప విషయం ప్రియ మిత్రులారా. చేపలు పట్టడం అది ఒక తెలివి. నేను ఒకప్పుడు చేపలు పట్టేవాడిని. చేపలు పడుతుంటున్నప్పుడు మీకు తెలుసా, నేను అనుభవించిన ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. చేపలు పట్టే యొక్క వ్యక్తి ఖచ్చితంగా ఏ టైంకు చేపలు పడతాయి అన్నది అతనికి తెలుసు. అతని టాలెంట్ అది. చేపలు పడే టైం వేరు. అంతేకాని ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో చేపలు రాత్రి 12 దాటిన తర్వాత ఒకవేళ ఈ గోదావరి కానీ చెరువు మీద కానీ, మా చెరువుకు మీది వైపులో మనం ఏం చేస్తామంటే కింది వైపు చూస్తాం. చెరువుకు మీది వైపు మనం వెళ్ళినట్లయితే ఆ వర్షంలో అన్ని ఆడుకుంటుంటాయి. పైన చిన్న నీళ్ళలోనే పెద్ద పెద్ద చేపలు వచ్చి ఉంటాయి. మీదికెళ్ళి మురుకు నీళ్ళు వస్తాయి కాబట్టి, వేరే నీళ్ళు వస్తాయి కాబట్టి అక్కడికి చేపలన్నీ పైకి ఎక్కిపోతాయి. చెరువులో ఉన్న చేప అంతా పైకి ఎక్కిపోతాయి. ఆ విషయము ఎవరికి వెళ్తుంది? చేపలు పట్టే ఒక వ్యక్తికి తెలుసు. ఏ టైంలో ఎక్కడుంటాయి చేపలు, ఏ టైంలో ఏడకపోతే దొరుకుతాయి, ఏ టైంలో వల వెత్తే చేపలు దొరుకుతాయి, అది చేపల పట్టే ఒక వ్యక్తికి తెలుసు. పేతురు గారిని అందుకు పిలిచాడు. ఎవరిని ఎక్కడ కలిస్తే, ఎవరిని ఎలా వెళ్తే, ఎక్కడికి వెళితే ఎలా ఒక వ్యక్తి రక్షణలోకి వస్తాడు అనే టాలెంట్ రేపు ఒకవేళ ఇతను సేవలకు వస్తే ఉపయోగపడతాడని దేవునికి తెలుసు. రెండో విషయానికి వస్తే, చేపలు పట్టే ఒక వ్యక్తికి ఏం తెలుస్తుందంటే వాటిని ఎలా పట్టాలనే ఒక టాలెంట్ అతనికి ఉంటుంది. ఎలా పడితే దొరుకుతాయి, వాటికి తవుడేయాలా, వల వేయాలా, పైకెక్కి నీటిని అడ్డం తోపెలో పెట్టాలా, అతనికి తెలుసు. అందుకొరకే ఈ వ్యక్తి ఖచ్చితంగా పేతురులోని టాలెంట్ అది కాబట్టి సేవలోకి దేవుడు పిలుచుకున్నాడు. మనం ఇంకా అలా చూసుకున్నట్లయితే కొన్నిసార్లు చేపలు పడడానికి నేను వెళ్ళినప్పుడు నాకు ఇంకా గుర్తుంది. రాత్రి 12కి వెళ్ళేవాళ్ళం, 12 తర్వాత వెళ్ళేవాళ్ళం. రాత్రి 12కి వెళ్ళడం ఏందండి? నాకు వీలైన టైంలో నేను వెళ్తాను కదా, నాకు వీలైన టైంలో నేను వెళ్తానంటే చేపలు పడేయండి. చేపలు పడే టైంలో మాత్రం మనం అక్కడికి వెళ్ళాలి. దాని టైం సందర్భం మనకు చాలా అవసరం ఉంటుంది. సేవలకు వచ్చిన తర్వాత ఆ టైం సందర్భాన్ని ఎలా ఉపయోగించుకోవాలా? చాలా మంది ఇష్టం ఉన్నట్టు పోతే కాదండి. ఒక వ్యక్తి పేరు చెప్పను కానీ, ఒక వ్యక్తి, నేను నిర్మల్ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను సేవకు వెళ్ళేవాడిని. ఖచ్చితంగా సువార్తకు వెళ్ళేవాడిని. తండాల్లో అక్కడెక్కడ తిరిగేవాడిని. వెళితే నేను ఖచ్చితంగా ప్రొద్దున వెళ్ళేవాడిని. ప్రొద్దున వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడేవాడిని. నిజంగా చాలా గొప్పవారండి అన్యులు. వారు మేము వెళ్ళిన తర్వాత వీళ్ళు క్రిస్టియన్ అని, మతం అని, ఇదని ఏం చూడలే. మంచిగా వాళ్ళు మాకు భోజనాలు అని పెట్టిన యొక్క నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, లేకుంటే అన్నమని పెట్టిన యొక్క వ్యక్తులు మాకు ఉండేవాళ్ళు. ఖచ్చితంగా మాకు అన్నమని పెట్టారు. నాకు కొన్నిసార్లు పరిచయం అనిపించింది. ఏంటి వీళ్ళేంది మాకు భోజనం పెట్టుడు, మమ్మల్ని ప్రేమించడం ఏందని. కానీ నేను వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి అక్కడికి వెళ్ళారు. ఆ వ్యక్తి సంఘ పెద్దలు తీసుకుని వెళ్ళారు. సాయంత్రం వెళ్ళారు. సాయంత్రం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ? సాయంత్రం ఏమేమి ఉంటుంది? తాగి ఉంటారు. వాళ్ళ యొక్క అక్కడ ఉన్న పరిస్థితి వేరు. ఆ టైంలో కూడా ఈ పత్రికలు పంచితే వాళ్ళు దొరకబట్టేసి గ్రామ పంచాయతీలో బంధించి పెట్టేశారు. బలవంతంగా అతన్ని కొట్టారు, బలవంతంగా గ్రామ పంచాయతీలు పెట్టారు, అతనికి బలవంతంగా బొట్టు పెట్టించారు, బలవంతంగా వాళ్ళ యొక్క జపం చేపించారు. ప్రియ మిత్రులారా, అసలు ఏం జరిగింది అసలు ఇక్కడ? దీనికి ఉన్న యొక్క సందర్భం ఏంటిది అని అన్నట్లయితే సమయం సందర్భాలు ఉంటాయి. ఏ వ్యక్తి మూడు ఎట్లా ఉంటుందో ఆ సమయాన్ని మనం గుర్తుపట్టగలుగుతాం. ఈ చేపలు పట్టే యొక్క వ్యక్తి ఖచ్చితంగా మరి ఏ సమయంలో ఏడికి చేప ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి తెలుసు. నాలుగో విషయం, చేపలు పట్టే యొక్క పేదరు గారిని ఎందుకు పిలిచారు అన్నట్లయితే, కొన్నిసార్లు చేపలు లేని సమయం, అన్సీజన్ ఉంటుంది, అక్కడ ఏం దొరకదు, కఠినమైన సమయం. అప్పుడు సువార్త ఎంత చెప్పినా మరి ఒక్క వ్యక్తి కూడా రక్షణలోకి రాని యొక్క సమయం. అలాంటి యొక్క సమయంలో మరి ఎలా
నాకు గుర్తండి, నేను చేపలకు వెళ్ళాను. తిరిగి మేము ఇలా తోపల పట్టుకొని మేము వెళ్ళేవాళ్ళం. ఆ తోపలకు పట్టుకొని మేము వెళ్ళిన తర్వాత మీదికెళ్ళి ఒక ఒర్రె చూసుకొని అక్కడ కింద మేము పెట్టుకొని ఉండేవాళ్ళం. నిలబడి 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 గంటల కొద్ది నిలబడేవాళ్ళం. 12-1కి వెళ్ళిన మేము తెల్లారి 5-6 దాకా కూడా ఏం పడకపో మాకు. కానీ అదే నీళ్ళల్లా పాములు వచ్చి పడేది, కప్పలు వచ్చి పడేది, ఇంకా వేరే వేరే వచ్చి ఆ తోపెట్లో పడేది, టీషర్ట్ బయట వారేసేవాళ్ళం. చేపలు మాత్రం రాకపోవు. ఉండంగా 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 ఏదో ఒక బొమ్మ రావు, ఏదో ఒకటి పెద్దది వచ్చి పడేది. లాస్ట్కు చివరికి దాన్ని పట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. చిన్న జిమ్మ దొరికిన ఆ చిన్న జిమ్మను సంతోషంగా ఇంటికి పట్టుకొని వచ్చేటోళ్ళం. ఎందుకంటే దాని కొరకు అంత సమయాన్ని మేము హెచ్చించేవాళ్ళం. ఎందుకు పేతురు గారిని సేవలోకి పిలిచాడు అంటే తనకున్న యొక్క టాలెంట్, మునుపున్న యొక్క టాలెంట్ ఏంటిదంటే ఎంతైనా ఎదురు చూడగలిగిన యొక్క వ్యక్తి. ఈరోజు నేను మీతో మనం చేస్తున్నాను ప్రియ మిత్రులారా, మనలను ఎందుకు పిలుస్తాడు దేవుడు అంటే మనలో ఉండే ఏదో ఒక టాలెంట్ ఉండేది అంతకుముందు. ఆ టాలెంట్ను బట్టి మనలను దేవుడు సేవలోకి పిలుస్తాడు అన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తిని మరి పేతురు గారిని పిలిచిందంటే తనకున్న యొక్క టాలెంట్ దేవుడు చూశాడు. మనకు బాగా తెలుసు మరి మోషే గారి గురించి. తను అక్కడికి వెళ్ళేసి తన మామ మందను మేపుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చిన్న మంద మేపిన ఇతడు ఖచ్చితంగా రేపు పెద్ద మందను కూడా ఓపికతో మేపగలుగుతాడు అన్న యొక్క విషయం దేవుడు చూశాడు అతన్ని. తన యొక్క జనాంగం కొరకు హింసిస్తున్న యొక్క వ్యక్తి మీదకి వెళ్ళేసి తనను చంపగలిగాడు. చంపడం తప్పే, కానీ దేవుడు చూసింది ఏది తెలుసా? తన జనాంగం కొరకు ఎంత ఆలోచన మనసుందో తను చూశాడు. నశించిపోతున్న యొక్క వ్యక్తుల మీద తను ఆలోచన ఎంత ఉందో దేవుడు చూశాడు. అది అతనిలోనే టాలెంట్. కాబట్టి తనను మరి ఒక గొప్ప వ్యక్తిగా మార్చాడు. లక్షల జనాంగానికి నాయకుడిగా మోషే గారిని దేవుడు చేశాడు. దేన్ని చూశాడు? పాత ఉన్న యొక్క టాలెంట్ను అని చెప్పుకుంటూ పోతే ఉండేది కాబట్టి నేను షార్ట్కట్ చెప్తున్నాను. కాబట్టి టాలెంట్లను చూసి అవి నా సేవలో ఉపయోగపడతాయి, నా భక్తిలో ఉపయోగపడతాయని ఎంతోమంది ఉన్నారండి మన దేశాల్లో, మన గ్రామాలలో ఎంతోమంది ఉన్నారు. అంతమంది విడిచిపెట్టి మనల్ని ఎందుకు దేవుడు సంఘానికి పిలిచాడు? మనల్ని ఎందుకు సేవకులుగా చేశాడు? మనల్ని ఎందుకు ఒక సంఘ పెద్దగా చేశాడు? మనల్ని ఎందుకు ఒక విశ్వాసిగా దేవుడు చేశాడు? దాని వెనుక కారణం ఉంది. నిన్ను చేయడానికి కారణం ఏంటంటే నీలో ఒకటి దేవుడు చూశాడు. ఏంటిది అంటే నువ్వు మునుపు ఉండే నీకు అది, దాన్ని చూశాడు దేవుడు. ఆ టాలెంట్ చూసి ఆ టాలెంట్ను ఉపయోగిస్తావని, ఆ టాలెంట్ ద్వారా దేవుడు ఎక్కువ సేవ చేస్తావని దేవుడు దాన్ని చూసి పిలిచాడు. ఒకప్పుడు ఎంతో మందికి నీ ఇంత ఏమి లేకుంటే నీకున్న కొద్దిలో భోజనం అండి ఇతరులకు నువ్వు పెట్టేదానివి, పెట్టే యొక్క వ్యక్తివి. అబ్బో ఇతరులకు లేని వారికి పెట్టే యొక్క వ్యక్తిగా ఇతను ఉన్నాడని చెప్పేసి నేను ఒక విశ్వాసిగా దేవుడు పిలవచ్చు. కష్టంలో ఉన్నవాడిని ఆదరించే ఒక వ్యక్తిగా ఉన్నావని దేవుడు నేను పిలవచ్చు. దేవుడు పిలిచింది దేని కొరకు అంటే నీకు పాతగా ఉన్నప్పుడు నీకున్న యొక్క ఒక మంచి స్వభావం ఉండేది, ఆ స్వభావం కొరకు దేవుడు పిలిచాడు, దాన్ని మర్చిపోమ్మని కాదు. మోష చిన్న మందను మేపిన ఒక వ్యక్తికి పెద్ద మందని ఇచ్చాడు. ఎందుకంటే ఎంత మందనైనా ఇతను వెళ్ళగలుగుతాడని. చిన్న సంఘాన్నే నువ్వు మెయింటైన్ చేయలేని ఒక వ్యక్తి, చిన్న సంఘాన్నే నువ్వు కాపాడుకోలేని ఒక వ్యక్తివి, ఇచ్చిన ఇద్దరి విశ్వాసులనే కాపాడుకోకుండా నువ్వు నీతో కాక బయటకు వచ్చిన ఒక వ్యక్తివి, నీకు ఇంకా మళ్ళీ సంఘాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. నా సంఘం లేదు, నాకు సంఘం ఇత్తలేడు దేవుడు అంటే ఎందుకు ఇస్తాడు దేవుడు? నీకు ఇచ్చిన చిన్న సంఘాన్ని కాపాడుకోలే, ఇచ్చిన ఇద్దరు విశ్వాసాలు నువ్వు కాపాడుకోలే. చివరికి ఇద్దరు విశ్వాసులతో ఏందని చెప్పేసి ఇంకొక పని మొదలు పెట్టుకున్నాం. దేవుడు ఏం చూశాడు? నిన్ను ఇచ్చిందాన్ని కాపాడగలుగుతావని. ఇప్పుడు నువ్వు మనం చేస్తున్నది ఏంటిది? ఇచ్చిందాన్ని అయ్యో నాతో కాదని చెప్పేసి పక్క దొరుకుతున్నాం. దేవుడు దాన్ని కాదండి. దేవుడు చూసిన తలంతో ఏంటిదంటే నువ్వు ఇచ్చిందాన్ని కాపాడుకుంటావు అన్నది, ఇచ్చిందాన్ని నువ్వు కాపాడుకుంటావు అనేది దేవుడు చూశాడు. అందుకొరకే ప్రియాణమిత్రులారా, ఆ తలంతులను నువ్వు ఇక విడిచిపెట్టకు అని చెప్పేసి నీతో మనవి చేస్తున్నాను. దావీదును ఏం చూశాడు? ఏం చూసి రాజుగా చేశాడు అంటే, దావీదు మనం చూసినట్లయితే ప్రియమిత్రులారా, తన గొర్రెలను కాపాడు కొరకు సింహమైనను, తోడేలైనను, ఎలుగుబంటి అయినను, ఏదైనాను
దాన్ని చీల్చి చెండాగలిగిన ఒక వ్యక్తి, తన గొర్రెను మాత్రం నోట్లకెళ్ళి గుంజి కాపాడగలిగిన ఒక వ్యక్తి. దేవుడు అనుకున్నాడు, ఈ గొర్రెను నోటికెళ్ళి గుంజిన ఒక వ్యక్తి తను రాజు అయితే తన ప్రజలను సాతాను నోటికెళ్ళి తీసేస్తాడు కదా అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు కదా. అందుకొరకే తను రాజుగా చేశాడు. గొలియాతును చంపినందుకు కాదండి రాజుగా చేసింది. మనం ఏమనుకుంటామంటే గొలియాతును చంపినందుకు రాజు అయింది అని. గొలియాతును చంపినందుకు రాజు కాదు, తాను మామూలు వ్యక్తిగా ఉన్నప్పుడు గొర్రెలను కాస్తున్నప్పుడు గొర్రెలను కాపాడటం కొరకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన ఒక వ్యక్తి తాను. ఆ తలంతును చూసి దావీదును రాజు చేశాడు దేవుడు. మనం ఏమనుకుంటాం, గొలియాతును చంపితే రాజు అయిండు, ఇతన్ని చంపితే రాజు అవుతాం. అది కాదు దేవుడు చూస్తున్నది. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ప్రియమిత్రులుగా ఇక్కడ ఆయన రాజు అవడానికి కారణం, మరి ఇశ్రాయేలు మీద రాజుగా తాను ఎందుకు చేశాడు అంటే జనాన్ని కాపాడుతాడని, జనాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడని. ఇంతకుముందు ఏముండే, నీకు ఒక టాలెంట్ దేవుడు చూస్తాడు. ప్రియమిత్రులారా, మనకున్న టాలెంట్ను మనం వదిలివేస్తున్నాం. మనము దేవుళ్ళకి రాకముందు, దేవుని సేవలకు రాకముందు ఏం చేసేవాళ్ళము, ఏం పని చేసేవాళ్ళము అన్నది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమిత్రులారా, ఒకవేళ నువ్వు దేవుడి సేవలకు రాకముందు సైకిల్ రిపేర్ చేస్తున్న వాడిని కావచ్చు, సెల్ ఫోన్లు రిపేర్ చేస్తున్న ఒక వ్యక్తి కావచ్చు, సేవలకు రాకముందు ఏదైనా ఇరిగిపోయిన వాటిని మంచిగా చేసి వాడే ఒక వ్యక్తి కావచ్చు, ఖరాబైన వస్తువులన్నింటినీ మంచి చేసే ఒక వ్యక్తి కావచ్చు. అలాంటప్పుడు దేవుడు నీలో చూశాడు, అయ్యో ఇతను ఇరిగిపోయినది అతుకుపెట్టగలిగిన వాడు, ప్రజల హృదయాలను అతుకుపెట్టగలుగుతాడు. ఖరాబ్ అయిపోయిన యొక్క సైకిల్ని రిపేర్ చేసేవాడు, ఖరాబ్ అయిపోయిన యొక్క మనుషులను బాగు చేస్తాడని దేవుడు చూడవచ్చు. ఇతను మరి పనికి రాని దాన్ని పనికొచ్చేటట్టు చేశాడు రిపేర్ చేసి. కాబట్టి ఇతను ఒక రిపేర్ చేసేయగలిగిన ఒక వ్యక్తి పనికిరాని వాళ్ళందరినీ కూడా పనికొచ్చేటట్టు చేస్తాడు అని చెప్పేసి అనుకోవచ్చు. దేవుడు పెంట నుండి దరిద్రం లేవనెత్తి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన దేవుడు పడేసిన దాన్ని మంచిగా చేయగలిగిన ఒక వ్యక్తి ఇతనని చెప్పేసి నేను పిలవచ్చు. ఇప్పుడు నిన్ను పిలిచింది దేని కొరకంటే నీకు పాత టాలెంట్ను కొత్తగా చేసుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు, దాన్ని తీసివేయడానికి మాత్రం కాదు. నువ్వు ఒకప్పుడు చిన్న వైద్యుడి కావచ్చు, ఎందుకు నిన్ను పిలిచాడు? ప్రజలందరికీ నువ్వు వైద్యుడిగా చేస్తూ రోగుల కొరకు వైద్యం చేస్తూ ఎంత కఠినమైన రోగమైన దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసిన ఒక వ్యక్తి కాబట్టి ఒక ఆర్ఎంపీ డాక్టర్గా చేశావు. లేకుంటే దేని నుండి నిన్ను పిలిచాడో, ఒక వైద్యం నుండి చేతి వైద్యం నుండి నిన్ను పిలిచాడో, అలాంటి ఒక టాలెంట్ నీలో ఉంది. ఎంతోమంది రోగులు నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బాగు చేస్తామని దేవుడు నిన్ను పిలిచాడు. కానీ నువ్వు అది మర్చిపోతున్నావు. ప్రియమిత్రులారా, ఒకప్పుడు నువ్వు చేపలు పట్టే ఒక వ్యక్తివేమో, చేపలు పడుతున్న ఒక వ్యక్తిని నువ్వు చేపలు పడుతున్నావు అని దేవుడు చూసి నేను దేవుడు చివరకు పిలిచాడు. ఎందుకో మనుషుల బట్టే జాలర్లుగా దేవుడు నిన్ను చేయాలనుకున్నాడు. చేపలు పట్టే ఒక పేతును పిలిచి మనుషులు పట్టే ఒక జాలర్గా చేశాడు. అవును, నీకు ఆ టాలెంట్ ఉన్నదని ఆయనకు తెలుసు. ఆ టాలెంట్లో నువ్వు ఒక ఉన్నత స్థాయికి వెళ్తావని దేవుడు నిన్ను పిలిచాడు. నీ టాలెంట్ను వదిలిపెట్టుకోమని కాదు. ఎంత సమయాన్ని వెచ్చిస్తాడు, ఏ రాత్రి అయినా వెళ్తాడు. తనకు చేపలు పట్టే సమయం తెలుసు, అనగా ఆత్మలు పట్టే సమయం తెలుసు. ఎంత కష్టమైనా పడ్డా పడకపోయినా రాత్రి అంతా ప్రయాసపడుతూ ఓల వేస్తాడు ఇతను ఇంత ఓపికతో ఉన్నవాడని నేను పిలిచాడు. నువ్వు చేపలు పట్టివాడు అయితే అలాగనే సౌలులాగా ఇంటింటికి వెళ్ళేసి సువార్త చేయగలిగిన ఒక వ్యక్తిగా నువ్వు ఉండవచ్చు. అంటే నువ్వు అప్పుడు లేదు కావచ్చు, ఇంటింటికి వెళ్తున్న ఒక వ్యక్తి కావచ్చు. కొందరు అంటగా కుక్క తిరిగినట్టు తిరిగే వ్యక్తి నేనని, అటు ఇటు ఈ ఇల్లంటూ ఆ ఇల్లంటూ ఉట్టిగానే పని పాట లేకుండా తిరుగుతున్న ఒక వ్యక్తిగా నీకు ఒకప్పుడు ఉండవచ్చు. నేను దేవుడు ఎందుకు పిలిచాడు? పని పాట లేని ఒక వ్యక్తులు ఇప్పుడు బైబిల్ చేత పట్టుకుని వచ్చారు అని అంటారు కదా లోకం. పని పాట లేని వాళ్ళని దేవుడు ఎందుకు పిలిచాడంటే, పని పాట లేక అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్న ఒక వ్యక్తి, ఒక కాడ ఉన్న ఒక వ్యక్తి కాదు. కాబట్టి నా సేవలకు అత్తే తాను ఎక్కడో ఇక్కడ తిక్కుంటే సువార్త చేస్తాడని దేవుడు నిన్ను పిలిచాడు. నీ టాలెంట్ దాంట్లోనే నువ్వు అట్లాగనే అభివృద్ధి అవుతావు. నువ్వు అలా చేయడమే నీకు చాలా మేలు. ప్రియమిత్రులారా, అక్కడ తిరిగి అటు సేవ తిరిగి ఇటు సేవకులు తిరిగి ఇటు సువార్త అందించి అటు సువార్త అందించి చాలా మంది దాన్ని ఇప్పుడు దేనికి మలుపుకుంటారు అంటే ఈడ మీటింగ్లు ఆడ మీటింగ్లు అంటే తిరగడము మలుపుకున్నారు. దానికి కాదని మలపడానికి దేవుడు దాని కొరకు నేను విలువలేదు. ఎవరో మీటింగ్ పెట్టారు, ఇక్కడ ఈ మీటింగ్ ఒక రోజు, ఆ మీటింగ్ ఒక రోజు, ఇక్కడ ఒక మీటింగ్ రోజు,
రోజొక మీటింగ్ కలవడానికి, అంతకుముందు తిరిగే యొక్క వ్యక్తి ఇప్పుడు తిరుగుడు, దీన్ని ఇటు మలుపుకోవడానికి నేను విలువలేదు. ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగి స్వార్థ చేయడానికి పిలిచారు. మరి పౌల్లాగా ఇంటింటదొచ్చిన వ్యక్తి కదా, అలాగనే ఆ అందరి ఇండ్లకు నువ్వు తిరిగి స్వార్థ చేయగలుగుతావు, ఇంటిళ్ళు దర్శించగలుగుతావు అని దేవుడు పిలిచాడు. అన్ని మీటింగ్లకు వెళ్తావని కాదు, ఎవరి విత్తాల దగ్గర కురుకుతావని కాదు. దాన్ని సాతాను అటు దింపేసింది అంతే. దేవుడు నిన్ను పిలిచిన యొక్క దేని కొరకు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియమైన మిత్రులారా. నిన్ను సేవలకు వెళ్ళక ముందు, నిన్ను విశ్వాసిగా వెళ్ళక ముందు అందరితో నాన్ స్టాప్గా మాట్లాడే ఒక వ్యక్తి ఏమో, ఇతను మాటల్లో వల్ల గెలవనీయడని దేవుడు దాన్నే చూశాడు. మాటల్లో గెలవనీయడు, ఈ వ్యక్తి నాకు పనికొస్తాడని. కనుక దేవుని చేతిలో పడ్డ నువ్వు పనికి రావడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నీకున్న టాలెంట్ను అభివృద్ధి చేయడానికి పిలిచాడు. ఒక మాట చెప్పి, చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు ఒక దూది ఆ యొక్క పత్తి చేనులో దూది తీసుకుని వెళ్తున్నప్పుడు అది రోడ్డు మీద పడిపోయింది. ఆ దూది రోడ్డు మీద పడిపోయిన తర్వాత ఆ బండ్లు వచ్చి తొక్కుతున్నాయి, ఈ బండ్లు వచ్చి తొక్కుతున్నాయి, అంత పనికి రాకుండా కనబడుతుంది. అది ఎవరికైతే ఉపయోగం లేదు, దాంతో ఏం పని అని చెప్పేసి అందరు కూడా ఇడిచిపెట్టిపోతున్నారు. ఒకరోజు ఒక ఆయనకు చాలా అవసరం పడ్డది దూదితో. ఎందుకంటే దాని దేవుని దగ్గర దీపం పెట్టాలా, అది దూది పెట్టి మంచి నూనె పోసి దాన్ని వెలిగించాలా. ఏం చేయాలని చూస్తే ఎక్కడ దొరకడం లేదు. తాను వెళ్ళేసి ఆ యొక్క దూది తీసుకొని చేతిలో పట్టుకున్నాడు. పక్క వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా ఈ దూది నీకేం పని, గదెందుకు మట్టకెళ్ళి ఏరుకుంటున్నావని. కానీ మీకు తెలుసా, ఆయన అన్నాడు, ఇది నా చేతిలో కత్తి, ఇది ఉపయోగపడుతుందని. ఆ దూదిని తీసుకొని మంచిగా ఒక దారంలాగా పేని ఆ నూనెలు వేసేసి దేవుని దగ్గర మరి వెలిగించారంట. చూశారండి, ఆ వ్యక్తి చేతిలో పడ్డ ఈ దూది ఒక దేవుని దగ్గర ఒక దీపంలాగా మారిపోయింది. ప్రియమైన మిత్రులారా, మనమందరం కూడా దేవుని చేతిలో పడ్డాం. దేవుని చేతిలో పడ్డ మనలను ఎందుకు తెలుసా అండి, దేవునికి ఒక ధూపంలాగా మనం మారాలని, దేవుణ్ణి ఒప్పించగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలని. మనము దేవుళ్ళకి రాకముందు మనలో ఉన్న చిన్న చిన్న తలంతులే కావచ్చు, చిన్న చిన్న టాలెంటే కావచ్చు, అది నీకు ఉపయోగపడేది కావచ్చు, ఏ ఉపయోగం లేని పనులు నీకు అప్పుడు ఉండవచ్చు. కానీ దేవుడు దాన్ని చూసే నిన్ను సేవలోకి పిలిచాడు. దాంట్లో నువ్వు ఇప్పుడు అభివృద్ధి అవుతావని, దాన్ని కొంచెము గుర్తు చేసుకొని ఆ టాలెంట్తో ముందుకెళ్తే నువ్వు ఒక ఉన్నతమైన సంఘాన్ని కట్టగలుగుతావని, గొప్ప విశ్వాసం తయారు చేయగలుగుతావని, చాలా మందిని సంఘానికి నడిపించగలుగుతావని నీ టాలెంట్ దేవుడు చూశాడు. నేను మీతో మనం చేస్తున్నది ఏంటిదంటే, దేవుణ్ణి అంగీకరించక ముందు నీలో ఏ టాలెంట్ ఉన్నదో అది పోదు. దేవుణ్ణి అంగీకరించక ముందు ఏదైతే పాపము, శాపము, దోషము నువ్వు ఒక చెడ్డ వ్యక్తిగా ఉన్నావేమో అవి మాత్రం తీసేసి ఒక మంచి వ్యక్తిగా మారుస్తాడు. కానీ నీలో ఉన్న టాలెంట్ను దేవుడు వాడుకుంటాడు. నీలో ఉన్న టాలెంట్ లేకుంటే దేవుడు నిన్ను పిలువడు. నిన్ను పిలిచాడంటే నువ్వు సరైన ఒక వ్యక్తివే, దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తివే. ఒక అధికారి ఒక జాబులోకి తను పెట్టుకుంటున్నప్పుడు ముందు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో తను పాస్ అయిన తర్వాత అతను జాబులో పెట్టుకుంటాడు. అవును, నన్ను మన అందరినీ కూడా ఒక ఇంటర్వ్యూలో దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో మన ఊర్లో, మన గ్రామంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో మనమే శ్రేష్టమైన ఒక వ్యక్తిగా ఉన్నాం. ఖచ్చితంగా మనం ఉపయోగపడే ఒక వ్యక్తి అని దేవుడు పిలుచుకున్నాడు. ఆయనకు తెలుసు నువ్వు గొప్పవాడి అవుతావని, ఆయనకు తెలుసు నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావని, ఆయనకు తెలుసు నువ్వు గొప్ప సేవ చేస్తావని, ఆయనకు తెలుసు నువ్వు నీలో టాలెంట్ ఉందని. ప్రియమైన మిత్రులారా, నీకున్న దాన్ని పట్టుకొని గొప్పగా నువ్వు ముందుకెళ్ళినట్టయితే ఇంకా విస్తరిస్తావు, ఇంకా అభివృద్ధి అవుతావు. నువ్వు ఒక విశ్వాసిగా ఉండి నీకు ఒక బిజినెస్ చేతికి ఇచ్చాడేమో, నువ్వు ఒక విశ్వాసిగా ఉండి నువ్వు ఒక పని నీ చేతికి ఇచ్చాడేమో. ఏదైతే నీ చేతికి ఇచ్చాడో ఒక సేవకుడని కాదు నేను ఇక్కడ చెప్తున్నది. దేవుడు నిన్ను పిలిచిన తర్వాత, దేవుడు నిన్ను మందిరానికి పిలిచిన తర్వాత నీలో ఉన్నదాన్ని ఏదైతే ఉండేనో ఆ ఉన్న దానిలో నువ్వు అభివృద్ధి కావాలని దేవుడు పిలిచాడు. అందుకొరకు నీ ఇంట్లో ఏమున్నది అని అడిగాడు. అవును, కొంచెం నూనె ఉన్నది, ఉండదాన్ని మాత్రం అడుగుతాడు. ఆ నూనె దేపో దాన్ని అభివృద్ధి చేస్తాం. నీ ఇంట్లో ఏముందా, మన దగ్గర ఏముంది, కొంచెం పిండి ఉంది, కొంచెం చాలు, ఆ కొంచెం దేపో దాన్ని అభివృద్ధి చేస్తాం. అవునండి, నీలో కొంచెం టాలెంట్ ఉందా, ఆ కొంచెం టాలెంట్ దేవుడు అభివృద్ధి చేయగలుగుతాడు. దేవా, నా టాలెంట్లను అభివృద్ధి చేయమని నువ్వు అడుగు. నీకున్న ఆ టాలెంట్ నిన్ను చూసి దేవుడు ఎందుకు పిలిచాడో దాన్ని నేను అభివృద్ధి చేయమని నువ్వు అడుగు. నువ్వు ఒక ఉన్నత స్థాయికి వెళతావు.
రాష్ట్రంలో గొప్పవాడివి అవుతావు, దేశంలో గొప్పవాడివి అవుతావు. ఏబోదేదేం 3 నెలలు దేవుని యొక్క మందసాన్ని ఇంట్లో పెట్టుకున్నందుకు రాజుగారికే తెలిసేంత గొప్ప ధనవంతుడుగా మారిపోయాడు. అవునండి, అందరు ఇడిచిపెడుతుంటే తాను తెచ్చుకున్నాడు. తనకున్న టాలెంట్ అదే. అందరు ఇడిచిపెడితే తాను తెచ్చుకున్నాడు. అందరూ భయపడుతూ తాను భయపడలేదు. అదే తనకు ఆశీర్వాదంగా మారింది. ఈరోజు నువ్వు, నేను, మనం అందరం కలిసి దేవుని పనిలో గొప్పవారిగా ఉండాలి అని నీకున్న టాలెంట్ను బట్టి దేవుడు పిలిచాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.